నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో మనం ఏడీఓడిసి కంట్రోల్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ ఎలా చేయొచ్చు డేటాబేస్లో కానీ చూస్తాం. మరి ఇక్కడ ఏడీఓడిసి కంట్రోల్ ఒకటి ఇక్కడ చూపించినట్లుగా ఏడీఓడిసి కంట్రోల్ ఒకటి, 3 టెక్స్ట్ బాక్సులు, 3 లేబుల్ కంట్రోల్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా కమాండ్ బటన్స్. కమాండ్ బటన్స్ ఎన్ని ఉన్నాయి? 6 కమాండ్ బటన్స్ ఉన్నాయి. సో మరి వీటికి నేమ్స్, ఇట్లా అన్ని ప్రాపర్టీస్, నేమ్స్, క్యాప్షన్స్ ఇవన్నీ మార్చుకోండి. ఏడీఓడిసి కంట్రోల్కి మాత్రం నేను ఇంతకు ముందర ఎగ్జాంపుల్లో చూపించిన విధంగా కనెక్ట్ స్ట్రింగ్, ఈ కమాండ్ టైప్, రికార్డ్ సోర్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లేదు మీరు ప్రాపర్టీస్లో కమాండ్ టైప్ ఇచ్చేసి కనెక్ట్ స్ట్రింగ్ ఇచ్చి రికార్డ్ సోర్స్ని ప్రాపర్టీ విండోలో ఈ విధంగా టైప్ చేయొచ్చు. తర్వాత వీటికన్నిటికీ కూడా డేటా సోర్సు, డేటా ఫీల్డ్ సెట్ చేయాలి టెక్స్ట్ బాక్సులకి. టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3కి. మిగతా లేబుల్స్కి, కమాండ్ బటన్స్కి ఈ విధంగా క్యాప్షన్స్ అన్నీ పెట్టుకోండి. ఓకే, తర్వాత కోడ్ ప్రీవియస్ బటన్లో, నెక్స్ట్ బటన్లో, సేవ్ బటన్లో, డిలీట్ బటన్లో, యాడ్ బటన్లో, ఎగ్జిట్ బటన్లో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మరి ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే మనం చూడండి. సో ఇక్కడ ఫామ్ ప్రాపర్టీస్లో ఫిక్స్డ్ సింగిల్ అని బార్డర్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది. సో ఏడీఓడిసి కంట్రోల్ ఇట్లా డ్రా చేయండి. టెక్స్ట్ బాక్స్లు ఎలా, లేబుల్స్ ఎలా, మిగతా బటన్స్ ఎలా డ్రా చేసి వీటికి నేమ్స్, లేబుల్స్ అన్నీ మీకు ఇంతకు ముందర ప్రాపర్టీస్లో చూపించిన విధంగా మార్చండి. సో ఇప్పుడు ఏడీఓడిసిలో మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే కనెక్ట్ స్ట్రింగ్, ఇక్కడ ఎంప్లాయీ.mdbని సెలెక్ట్ చేయాలి. మరి ఎంప్లాయీ మన ఎగ్జాంపుల్లో ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నది. మరి డేటాబేస్నే తీసుకోండి. ఓకే, ఓపెన్ అనండి, టెస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు రికార్డ్ సోర్స్ డైరెక్ట్గా ఇక్కడ టేబుల్ తీసుకున్నాం. టెక్స్ట్ అని ఇస్తే మీరు క్వరీ రాయాలి. టేబుల్ తీసుకొని ఓకే డిపిటి టేబుల్ని ఇచ్చి అప్లై చేయండి. ఓకే అనండి. సో ఇప్పుడు ఒక్కొక్క టెక్స్ట్ బాక్స్లో వాటి నేమ్స్ అవన్నీ ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు మీరు. మరి ఇక్కడ డేటా సోర్సు, ఆ యొక్క డేటా కంట్రోల్ పేరు, డేటా ఫీల్డ్, ఫస్ట్ దానికి డిపార్ట్మెంట్ నెంబర్, రెండో దానికి డిపార్ట్మెంట్ నేమ్, మూడో దానికి లొకేషన్ ఇట్లా సెట్ చేయాలి. అన్నిటికీ డేటా సోర్సు, తర్వాత డేటా ఫీల్డ్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ డేటా సోర్స్ తీసుకోవాలండి, అంటే ఇది మీకు డేటా సోర్స్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టెక్స్ట్ బాక్సులకి. తర్వాత మీరు కోడ్ అంతా కూడా బటన్స్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం యాడ్ బటన్లో చూసినట్లయితే DPT అంటే డేటా కంట్రోల్ అన్నమాట. అది తీసుకొచ్చే రికార్డ్ సెట్ ఏదైతే డేటాను తీసుకుని వస్తుందో ఆ DPT సంబంధించిన రికార్డ్ సెట్ ఆబ్జెక్ట్లో యాడ్ న్యూ, రికార్డ్ సెట్ డాట్ యాడ్ న్యూ, రికార్డ్ సెట్ డాట్ అప్డేట్, ఇట్లా రికార్డ్ సెట్ ఆబ్జెక్ట్కి మీకు రకరకాల మెథడ్స్ ఈ డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ కోసం ఇచ్చుంటాం. రికార్డ్ సెట్ డాట్ యాడ్ న్యూ, రికార్డ్ సెట్ డాట్ డిలీట్, మూవ్ నెక్స్ట్, మూవ్ ఫస్ట్, ఇట్లా మెథడ్స్ అన్నీ ఉన్నాయి రికార్డ్ సెట్ ఆబ్జెక్ట్కి. ఏడిఓస్లో రికార్డ్ సెట్ అనేది ఒక మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, మరి యాడ్ న్యూ అనగానే ఒక స్పేస్, కొత్త రికార్డ్ కోసం స్పేస్ రావడం జరుగుతుంది ఆ టేబుల్లో. మరి వన్స్ యాడ్ న్యూ అన్న తర్వాత మనం డేటా ఎంట్రీ చేస్తాం. తర్వాత సేవ్ అని ప్రెస్ చేయాలి. సేవ్ చూడండి, DPT డాట్ రికార్డ్ సెట్ డాట్ అప్డేట్, అప్డేట్ అంటే సేవ్ అయిపోతుంది మీరు ఎంటర్ చేసిన డేటా. తర్వాత మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాం రికార్డ్ సేవ్డ్ అని. ఓకే, తర్వాత మీరు పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ ఒక ఇంటిజర్ వేరియబుల్ రెస్పాన్స్ అనేది తీసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు డూ యూ వాంట్ టు డిలీట్ అని కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ అని ఇస్తే ఓకే DPT డాట్ రికార్డ్ సెట్ డాట్ డిలీట్ అని ఆ కరెంట్ రికార్డ్ డిలీట్ అయిపోతుంది. ఏ రికార్డులో అయితే మీరున్నారో ప్రజెంట్ ఆ రికార్డ్ డిలీట్ అయిపోతుంది. లేదంటే నో అని ఇస్తే ఎగ్జిట్ సబ్ క్లోజ్ అయిపోతుంది అనమాట, డిలీట్ కాకుండా. అలానే
ఇక్కడ ప్రీవియస్ నెక్స్ట్ బటన్లో చూస్తే ప్రీవియస్ రికార్డ్కి మూవ్ అయ్యేదానికి ఈ ప్రీవియస్ బటన్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. రికార్డ్ సెట్ డాట్ మూవ్ ప్రీవియస్. ఒకవేళ బిఫోర్ ఆఫ్ ఫైల్ వచ్చేస్తే అంటే ఫస్ట్ రికార్డ్కి వచ్చేసింది అనుకోండి, దానికి ముందర ఏముండవు కదా. సో అగైన్ ఏం చేస్తారు, మూవ్ ఫస్ట్ అని ఇస్తారన్నమాట. సో ఫస్ట్ రికార్డ్కి వెళ్ళిపోతుంది. బిఫోర్ ఆఫ్ ఫైల్ అంటే ఫస్ట్ రికార్డ్ కంటే ముందరకి వెళ్ళిపోయినప్పుడు ఆ విధమైన మూవ్ ఫస్ట్ ఇవ్వాల్సింది. అలానే మూవ్ నెక్స్ట్, రికార్డ్ సెట్ డాట్ మూవ్ నెక్స్ట్, నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చిందంటే అంటే చివరికి వచ్చేసిందంటే లాస్ట్ రికార్డ్ తర్వాతకు వచ్చిందంటే మూవ్ లాస్ట్ అంటే లాస్ట్ రికార్డ్ దగ్గర ఆగిపోతుంది ఆ యొక్క రికార్డ్ పాయింటర్ అన్నమాట. సో ఇక డన్ బటన్లో ఎండ్, ఇవి మీరు ఇక్కడ రాయాల్సిన సింపుల్ కోడింగ్స్. మరి ఇప్పుడు రన్ చేసినట్లయితే చూడండి, ఆల్రెడీ ఇక్కడ డేటా కంట్రోల్ని హైడ్ చేసాం. ఎందుకంటే ప్రీవియస్ నెక్స్ట్ డేటా కంట్రోల్నే ఉంటాయి కాబట్టి డేటా కంట్రోల్ని హైడ్ చేసాం. ఇక్కడ దాని ప్రాపర్టీలో తెచ్చుకుంటా. విజిబుల్లో ఏం చేసి ఉంటాం, దీనికి విజిబుల్ ఫాల్స్ పెట్టేసి ఉంటాం, కనిపించకుండా అనమాట. రన్ టైంలో ఇది కనిపించదు. విజిబుల్ చూడండి ఫాల్స్, రన్ టైంలో అది కనిపించదు. సో మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఇట్లా ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్కి నెక్స్ట్ ప్రీవియస్ అని మూవ్ కావచ్చు. యాడ్ న్యూ అంటే కొత్త రికార్డ్కి ఇక్కడ స్పేస్ రావడం జరుగుతుంది. ఇట్లా డేటా ఎంటర్ చేసి సేవ్ ప్రెస్ చేయండి. రికార్డ్ సేవ్డ్ అని మెసేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏ రికార్డ్ని అయితే డిలీట్ చేయాలో ఆ రికార్డ్ దగ్గరికి మీరు కర్సర్ తీసుకెళ్ళండి. సపోజ్ ఇప్పుడు ఎంటర్ చేసి దాన్ని డిలీట్ చేయాలంటే డిలీట్, ఎస్. మళ్ళీ మీరు ప్రీవియస్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్కి వచ్చి చూస్తే ఆ రికార్డ్ డిలీట్ అయిపోయి ఉంటుంది. ఓకే, డన్ అన్నప్పుడు క్లోజ్ అయిపోయి రన్ టైం నుంచి డిజైన్ టైంకి వచ్చేస్తారు. సో ఈ విధంగా సింపుల్ ట్రాన్సాక్షన్స్ ADODC కంట్రోల్ ద్వారా మనం చేసుకోవచ్చు.